విశాఖలో ఆపరేషన్ స్లంగ్స్ 2.0 కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. నగరంలో ఫుట్పాత్స్, రోడ్లు, జంక్షన్లలో ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 6 రోజుల్లో 4000 ఆక్రమణలు తొలగించారు. ఏర్పాటు చేయలేదు. కనీసం అప్పటి వరకైనా 14 రోజులైనా వ్యాపారం చేసుకున్నామండి. తర్వాత ఏమో యాభై జాగ్రత్త చేసే వరకైనా రోడ్డు వారు బతకనివ్వండి అని ఎంత ప్రాధాన్యపడి అవకాశం కల్పించట్లేదు. ఎక్కడ బతుకుతారు? ఫస్ట్ వ్యాపారం ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ బతుకుతారు? రోడ్డు వారు ఉన్న వాళ్ళు సడన్గా తొలగించారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారు?
వర్కర్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంచమని చెప్పారు. లేదా వాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలి. అది రద్దీ ప్రదేశాల్లో వాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలి. చేత కాలేదు ప్రభుత్వానికి, ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు. జీవీఎంసీ పన్నులు వసూలు చేస్తాడు. ఒకటి ఆశీలు పాయింట్ 10 రూపాయలు తీసుకోవచ్చాడు, 30, 40, 50 వరకు తీసుకుంటున్నారు. చెప్పాలి కదా. ఈ విధంగా ప్రభుత్వం బడ్డి వైఖరితో ప్రజలపై కక్ష సాధింప. ఇదే మీ పరిపాలన. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్తాడు. నేను నిరుద్యోగాలు మాపుతాను, బాబు వస్తే జాబ్ అన్నారు. బాబు వస్తే జాబ్ లేదు కదా, ఉండి బతుకు. కాబట్టి ఈ రౌడీ రాజ్యం పోవాలి, మా బ్రతుకులు నిలబడాలి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు రద్దీ ప్రదేశాల్లో ఒకరితోనే ఏర్పాటు చేయండి. లేనప్పుడు మా ఎక్కడ బ్రతుకున్నామో, ఎక్కడ అమ్ముకుంటున్నామో అక్కడే మా బ్రతుకులు చూపించండి. అంతేగాని మీకు దౌర్జన్యం చేసి తీసేస్తామనంటే ఇది ఎలా అవుతుంది? కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి, కమిషనర్ గారు కళ్ళు తెరిచి మాకు వాకర్స్ జోన్ ఏర్పాటు చేయండి. వాకర్స్ జోన్ ఏర్పాటు చేయదు, ప్రభుత్వం చూపించరు, ఆశీలు కట్టించుకుంటారు. ఆశీలు కట్టించుకోవడం దేనికి కట్టించుకోవడం? అంత దారుణంగా చేసుకున్నప్పుడు ప్రభుత్వం